196 ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఎల్ఐసి కార్డులు మరియు దేశం యొక్క డైనమిక్ ఆర్థిక అవసరాలను తీర్చడానికి ప్రత్యేకమైన బ్రాండెడ్ క్రెడిట్ కార్డును ప్రారంభించేందుకు ఏ కంపెనీ భాగస్వామ్యం కలిగి ఉన్నాయి? ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఎల్ఐసి కార్డులు మరియు మాస్టర్ కార్డ్ దేశం యొక్క డైనమిక్ ఆర్థిక అవసరాలను తీర్చడానికి ప్రత్యేకమైన బ్రాండెడ్ క్రెడిట్ కార్డును ప్రారంభించేందుకు భాగస్వామ్యం కలిగి ఉన్నాయి. ఎల్ఐసి క్లాసిక్ మరియు ఎల్ఐసి సెలెక్ట్ అనే 2 వేరియంట్లలో లభిస్తుంది. క్రెడిట్ కార్డులు దేశవ్యాప్తంగా 27 కోట్ల మంది పాలసీదారులకు ప్రతి ఎల్ఐసి బీమా ప్రీమియం చెల్లింపుపై రివార్డ్ పాయింట్ల రూపంలో ఆదా చేస్తాయి. ఇది కోల్పోయిన కార్డ్ బాధ్యత కోసం ₹50,000 వరకు కవర్ మరియు ₹5,00,000 వరకు వ్యక్తిగత ప్రమాద బీమా కవరేజీతో సహా ఇతర ప్రయోజనాలతో కూడా వస్తుంది. కొత్త భాగస్వామ్యం ట్రస్ట్ ని సూచించే బ్రాండ్ ఎల్ఐసి మరియు కొత్త యుగం కస్టమర్ సెంట్రిసిటీ ని సూచించే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్లను సహకరించడం ద్వారా సినర్జీని సృష్టిస్తుంది. కార్డులు ప్రయాణ ప్రయోజనాలు మరియు భవిష్యత్ ఎల్ఐసి బీమా ప్రీమియంలతో సహా రక్షణ కవర్లను కూడా కలిగి ఉంటాయి. బ్యాంకింగ్ మరియు ఇన్సూరెన్స్ సెక్టార్లో ఇటీవల ప్రారంభించబడిన సౌకర్యాలు. బ్యాంక్ ఆఫ్ ఇండియా నారీ శక్తి సేవింగ్స్ ఖాతాను ప్రారంభించింది. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ మాస్టర్ కార్డ్ భాగస్వామ్యంతో యువత కేంద్రీకృత ఫస్ట్ ఎస్డబ్ల్యూవైపి క్రెడిట్ కార్డును ప్రారంభించింది. ఎల్ఐసి కొత్త సంపూర్ణ జీవిత బీమా పాలసీ జీవన్ ఉత్సవ్ను పరిచయం చేసింది. సెబీ ఇన్వెస్టర్ రిస్క్ రిడక్షన్ యాక్సెస్ ప్లాట్ఫారంను ఆవిష్కరించింది. ఫెడరల్ బ్యాంక్ చిన్న విలువ డిజిటల్ చెల్లింపుల కోసం యూపీఐ లైట్ని పరిచయం చేసింది. 197 ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏడీబీ FY24 కోసం భారతదేశ ఆర్థిక వృద్ధి అంచనాను 6.3% నుండి ఎంత శాతానికి పెంచింది? ఆసియా అభివృద్ధి బ్యాంక్ ఏడీబీ 2023 నుండి 24 ఆర్థిక సంవత్సరానికి FY24 భారతదేశ వృద్ధి అంచనాను 6.3% నుండి 6.7%కి పెంచింది. FY25 కోసం ఏడీబీ వృద్ధి అంచనా 6.7% వద్ద మారదు. 198 వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన డేటా ప్రకారం నవంబర్ 2023లో భారతదేశ టోకు ధరల సూచిక WPI ఆధారిత ద్రవ్యోల్బణం ఎంత? వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం భారతదేశ టోకు ధరల సూచి WPI ఆధారిత ద్రవ్యోల్బణం 0.26%గా ఉంది. 199 భారతదేశానికి చెందిన ఉమాశేఖర్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది యూనిఫికేషన్ ఆఫ్ ప్రైవేట్ లా UNIDROIT గవర్నింగ్ కౌన్సిల్కు ఎన్నికయ్యారు. UNIDROIT ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? భారతదేశానికి ఒక చారిత్రాత్మక తరుణంలో శ్రీమతి ఉమాశేఖర్ ఇటలీలోని రోమ్లో జరిగిన ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది యూనిఫికేషన్ ఆఫ్ ప్రైవేట్ లా UNIDROIT యొక్క గవర్నింగ్ కౌన్సిల్కి ప్రారంభ రౌండ్ ఎన్నికలలో 59 ఓట్లకు 45 ఓట్లు సాధించి అద్భుతమైన విజయాన్ని సాధించారు. ఈ విజయం శ్రీమతి శేఖర్ యొక్క వ్యక్తిగత విజయాన్ని సూచించడమే కాకుండా 2024 నుండి 28 కాల వ్యవధిలో గవర్నింగ్ కౌన్సిల్లో భారతదేశాన్ని ప్రముఖ స్థానానికి చేర్చింది. గవర్నింగ్ కౌన్సిల్లో స్థానం సంపాదించడానికి కనీసం 21 ఓట్లు అవసరం మరియు శ్రీమతి ఉమాశేఖర్కు 45 ఓట్ల గణనీయమైన మద్దతు లభించడం ఆమె సామర్థ్యాలపై ఉన్న విశ్వాసం మరియు నమ్మకాన్ని నొక్కి చెబుతుంది.
విశిష్ట న్యాయ నిపుణులచే ఆక్రమించబడిన 25 స్థానాలను కలిగి ఉన్న పాలక మండలి అంతర్జాతీయ చట్టపరమైన ఫ్రేమ్వర్క్లను రూపొందించడంలో కీలక పాత్రను కలిగి ఉంది. యుఎస్ఏ, చైనా, సౌదీ అరేబియా, టర్కీ మరియు ఫ్రాన్స్ వంటి ప్రభావవంతమైన దేశాల ప్రతినిధులతో సహా 32 మంది పోటీదారులతో ఈ ఎన్నికలలో పోటీ రంగం ఉంది. ముఖ్యంగా రష్యా, యుఎస్ఏ మరియు చైనా అభ్యర్థులు స్థానాలను పొందడంలో విఫలమయ్యారు. ఇది భారతదేశం కోసం ఎంఎస్ శేఖర్ యొక్క విజయవంతమైన బిడ్ యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. యుఎన్ఐడిఆర్ఓఐటి గురించి. యుఎన్ఐడిఆర్ఓఐటి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది యూనిఫికేషన్ ఆఫ్ ప్రైవేట్ లా ఇటలీలోని రోమ్లో ప్రధాన కార్యాలయాన్ని కలిగి ఉన్న ఒక స్వతంత్ర ఇంటర్గవర్నమెంటల్ ఆర్గనైజేషన్గా పనిచేస్తుంది. దీని ప్రధాన లక్ష్యం రాష్ట్రాలు మరియు రాష్ట్రాల సమూహాల మధ్య ప్రైవేట్ మరియు వాణిజ్య చట్టాన్ని ఆధునీకరించడం, సమన్వయం చేయడం మరియు సమన్వయం చేయడం కోసం అవసరాలు మరియు పద్ధతులను అధ్యయనం చేయడం. యుఎన్ఐడిఆర్ఓఐటి ఈ లక్ష్యాలను సాధించడానికి ఏకరీతి న్యాయ సాధనాలు, సూత్రాలు మరియు నియమాలను చురుకుగా రూపొందిస్తుంది. 200 ఇటీవల ఏ భారతీయ టెన్నిస్ క్రీడాకారులు అంతర్జాతీయ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్లోకి ప్రవేశించారు? ఒలింపిక్ పతక విజేత మరియు బహుళ గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ లియాండర్ పేస్, 2 సార్లు డేవిస్ కప్ ఫైనలిస్ట్ విజయ్ అమృతరాజ్తో కలిసి అంతర్జాతీయ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్లోకి ప్రవేశించారు. గేమ్లో బహుముఖ పాత్ర పోషించినందుకు లియాండర్ ప్లేయర్ విభాగంలో మరియు విజయ్ కంట్రిబ్యూటర్ కేటగిరీలో నిలిచాడు. హాల్ ఆఫ్ ఫేమ్లోకి ప్రవేశించిన మొదటి 2 భారతీయులు వీరే. లియాండర్ 8 గ్రాండ్ స్లామ్ డబుల్స్ టైటిల్స్ మరియు 10 మిక్స్డ్ డబుల్స్ టైటిళ్లను గెలుచుకున్నాడు. అతను టెన్నిస్ చరిత్రలో డబుల్స్ మరియు మిక్స్డ్ డబుల్స్ రెండింటిలోనూ కెరీర్ గ్రాండ్ స్లామ్ పూర్తి చేసిన ముగ్గురిలో ఒకడు. 2006 నుండి విజయ్ అమృతరాజ్ ఫౌండేషన్ భారతీయ సమాజంలోని మహిళలు మరియు పిల్లలకు విద్య మరియు ప్రాథమిక అవసరాలను అందించింది. 200 కంటే ఎక్కువ గ్రాండ్ స్లామ్లు మరియు ఇతర టోర్నమెంట్ల గురించి నివేదించిన టెన్నిస్ జర్నలిస్ట్ రిచర్డ్ ఎవాన్స్ చేర్చబడే 3వ వ్యక్తి. ఆయన 23 పుస్తకాలు రాశారు.